హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏ క్రానికల్స్. నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ 2025కి మెగా ఆక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో సిఎస్కే టీం ఎవరెవరిని కొనుక్కుందో ఇప్పుడు చెక్ చేద్దాం. నా లెక్క ప్రకారం సిఎస్కే టీం ఒకటి క్రియేట్ చేశాను, వాళ్ళ లిస్ట్ అయితే పెట్టాను. వీళ్ళని తీసుకుంటే మాత్రం ఈసారి కూడా సిఎస్కేకి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువే 2025లో. సో ముందు టీమ్ 11 ఎవరెవరో తెలుసుకుందాం. ఇది నా టీమ్ 11. ఇప్పుడు విడివిడిగా ఒక్కొక్క ప్లేయర్ గురించి తెలుసుకుందాం. రుతురాజ్ గైక్వాడ్ మంచి వెరీ గుడ్ బ్యాట్స్మెన్ అండ్ అంత తొందరగా అవుట్ అవ్వడు, చివరి దాకా ఉంటాడు, కన్సిస్టెంట్ పెర్ఫార్మర్. నెక్స్ట్ ఎవరో చెక్ చేద్దాం. డెవాన్ కాన్వాయ్ న్యూజిలాండ్ ఓపెనర్ అండ్ స్విచ్ షాట్స్ బాగా ఆడతాడు, మంచిగా ఆడతాడు కూడా వీడు కూడా. నెక్స్ట్ ఎవరో చెక్ చేద్దాం. రాహుల్ త్రిపాఠి మంచి గుడ్ బ్యాట్స్మెన్ అండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఆల్సో, సింగిల్స్ బాగా రొటేట్ చేస్తాడు. నెక్స్ట్ ఎవరో చెక్ చేద్దాం. రచిన్ రవీంద్ర ఆల్రౌండర్, మంచి సిక్స్ హిట్టర్, బ్యాటింగ్ కూడా బాగా చేస్తాడు. నెక్స్ట్ ఎవరో చెక్ చేద్దాం. శివం దుబే మంచి ఆల్రౌండర్, సిక్స్లు అయితే సునాయాసంగా కొడతాడు, అసలు యువరాజ్ సింగ్ లాగా ఆడతాడు. నెక్స్ట్ ఎవరో చెక్ చేద్దాం. మహేంద్ర సింగ్ ధోని మంచి మెంటార్లా వ్యవహరిస్తాడు, మంచి వికెట్ కీపరు, అసలు చాలా ఉన్నాయి, చెప్పాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ ఎవరో చెక్ చేద్దాం. శామ్ కరణ్ ఆల్సో వెరీ గుడ్ ఆల్రౌండర్, సిక్స్లు కూడా బాగా హిట్ చేస్తాడు, మంచిగా ఆడతాడు. నెక్స్ట్ ఎవరో చెక్ చేద్దాం. రవీంద్ర జడేజా ఆల్సో వన్ మోర్ ఆల్రౌండర్ అండ్ చాలా ఫీల్డింగ్ సూపర్గా చేస్తాడు, బ్యాటింగ్ బాగా చేస్తాడు, క్యాచ్లు బాగా పడతాడు. నెక్స్ట్ ఎవరో చేద్దాం. అశ్విన్ మంచి ఆల్రౌండర్ అండ్ స్పిన్ బాగా వేస్తాడు, మంచి వికెట్లు తీస్తాడు. నెక్స్ట్ ఎవరో చెక్ చేద్దాం. ఖలీల్ అహ్మద్ గుడ్ ఇండియన్ మీడియం పేసర్, మంచిగానే బౌలింగ్ చేస్తాడు, రీసెంట్గా తీసుకున్నారు. నెక్స్ట్ ఎవరో చెక్ చేద్దాం. మహేష్ పత్తిరానా మంచి యార్కర్ స్పెషలిస్ట్, కొంచెం వైడ్లు ఎక్కువ వేస్తాడు, బట్ ఓవరాల్గా గుడ్ బౌలర్. నెక్స్ట్ ఎవరో చెక్ చేద్దాం. ఇది నా సిఎస్కే టీము, ఎక్కువగా ఆల్రౌండర్స్ ఉన్నారు ఈసారి. నాకెందుకు 2025కి కూడా సిఎస్కే విజృంభించే ఛాన్స్ ఉంది. నా టీమ్ సెలక్షన్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. మీ ఫేవరెట్ టీమ్ 11 కూడా పోస్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.